హలో ఫ్రెండ్స్, నేను విద్య వై. గూగుల్ టీటీఎస్ గురించి నేటి ట్యుటోరియల్కి అందరికీ స్వాగతం. చివరి ట్యుటోరియల్లో మనం గూగుల్ టీటీఎస్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. టెక్స్ట్ స్పీచ్ సెట్టింగ్లను ఎలా ఉపయోగించాలో కూడా మనం నేర్చుకున్నాము. నేటి ట్యుటోరియల్లో మనం టెక్స్ట్ స్పీచ్ సెట్టింగ్లను మరియు గూగుల్ టీటీఎస్ సెట్టింగ్లను పరిశీలిస్తాము. గూగుల్ టీటీఎస్ సెట్టింగ్లలో మన అవసరాలకు అనుగుణంగా వైఫై ఓన్లీ మోడ్ను ఎలా ఆన్ మరియు ఆఫ్ చేయాలి, వాయిస్ డేటాను ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూద్దాం. కన్నడ వాయిస్ డేటాను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నిద్దాం. మీరు వివిధ భాషల వాయిస్ డేటాను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇన్స్టాల్ చేయబడిన ఒక వాయిస్ డేటాను డిఫాల్ట్ వాయిస్గా ఎలా సెట్ చేయాలో కూడా తెలుసుకుందాం. నేటి వీడియోలో కన్నడ వాయిస్ని డిఫాల్ట్ వాయిస్గా సెట్ చేద్దాం. చివరి ట్యుటోరియల్లో టెక్స్ట్ స్పీచ్ సెట్టింగ్లను ఎలా తెరవాలో నేర్చుకున్నాము. ఇప్పుడు టెక్స్ట్ స్పీచ్ సెట్టింగ్లను తెరిచి ఆపై గూగుల్ టీటీఎస్ సెట్టింగ్లను తెరవండి. టెక్స్ట్ స్పీచ్ సెట్టింగ్లను తెరవడానికి క్రిందికి స్వైప్ చేసి ఆపై ఎడమవైపుకు స్వైప్ చేయండి. Talkback, Alert Global Context Menu, read from 1 of 10 in list 10 items. మనం గ్లోబల్ కాంటెక్స్ట్ మెనూని ఇలా తెరవాలి. ఆ తర్వాత క్రిందికి స్వైప్ చేసి వెంటనే కుడివైపుకి స్వైప్ చేయండి. ఇప్పుడు అందుబాటులో ఉన్న నియంత్రణలను చూద్దాం. నేను టెక్స్ట్ స్పీచ్ సెట్టింగ్లను కనుగొనే వరకు కుడివైపుకి స్వైప్ చేస్తూనే ఉంటాను. Talkback, read from next items 2 of 10. Spell last settings 4 of 10, text speech settings 8 of 10. నేను టెక్స్ట్ స్పీచ్ సెట్టింగ్లను తెరిచాను. గత ట్యుటోరియల్లో దీన్ని ఎలా చేయాలో నేను చూపించాను. ఇప్పుడు నేను దానిపై డబుల్ ట్యాప్ చేయబోతున్నాను. Talkback, text to speech output, navigator button. ఇప్పుడు అది నావిగేట్ అప్ బటన్ని చూపుతుంది. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, text to speech output. ఇప్పుడు ఇది టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ని చూపుతుంది. ఇది స్క్రీన్ పేరు. కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, search settings. దీన్ని ఉపయోగించి మీరు మీకు తెలిసిన సెట్టింగ్ల కోసం సెర్చ్ చేయవచ్చు. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, preferred Google text to speech engine 1 of 6 in list of 6 items. ఇది మళ్ళీ గూగుల్ టీటీఎస్లో ప్రిఫర్డ్ ఇంజిన్ను తెరిచింది. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, setting button. ఈ ఆప్షన్ చాలా ముఖ్యమైనది. దీన్ని సెట్టింగ్ల బటన్ అని పిలుస్తారు. మీరు ఈ ఆప్షన్ను తెరిచినప్పుడు మీరు అనేక విభిన్న సెట్టింగ్లను చూడవచ్చు. ఈ ఆప్షన్ను ప్రయత్నిద్దాం. Talkback, Google TTS options. Navigator button. First double tap on the settings button. Talkback, Google TTS options. ఇవి గూగుల్ టీటీఎస్ ఆప్షన్లు. ఇది స్క్రీన్ పేరు. కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, install voice data in list. ఇచ్చిన మొదటి ఆప్షన్ వాయిస్ డేటాను ఇన్స్టాల్ చేయడం నేను ఇప్పటికే గత వీడియోలో వివరించాను. వాయిస్ డేటా అంటే ఏమిటి? మీరు వాయిస్ డేటా అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఆపై వివిధ భాషలను ఎంచుకుని దాన్ని ఇన్స్టాల్ చేయవచ్చు. మగ వాయిస్ మరియు ఆడ వాయిస్ కోసం వేర్వేరు ఎంపికలు ఉంటాయి. విభిన్న వాయిస్లు మరియు వివిధ భాషలను కలిగి ఉన్న ఈ ఫైళ్లను వాయిస్ డేటా అంటారు. కాబట్టి మీరు ఏదైనా కొత్త భాషలను ప్రయత్నించాలనుకుంటే మీరు వాయిస్ డేటా ఆప్షన్పై క్లిక్ చేసి ఆపై దాన్ని ఎంచుకుని ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు నేను గూగుల్ టీటీఎస్ సెట్టింగ్లను తెరిచాను. ఇక్కడ ఇది నావిగేట్ అప్ ఆప్షన్ను చూపుతుంది. స్వైప్ చేద్దాం. కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, use Wi-Fi only download voice data using only Wi-Fi. This conserves data usage of switch. మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా వైఫై ఓన్లీ అనే ఆప్షన్ ఉంది. మీకు తక్కువ మొబైల్ డేటా ఉన్నట్లయితే వైఫై ఓన్లీ అనే ఈ ఆప్షన్ను ఎంచుకోవచ్చు.
తద్వారా మీరు వైఫై ద్వారా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వాయిస్ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్ డేటాను ఉపయోగించి వాయిస్ డేటాను డౌన్లోడ్ చేయాలనుకుంటే వైఫై ఓన్లీ ఆప్షన్ను ఆఫ్ చేయాలి. కాబట్టి మళ్ళీ ప్రయత్నిద్దాం. నేను ముందుగా కుడివైపుకు స్వైప్ చేస్తాను, ఆపై ఎడమవైపుకు స్వైప్ చేస్తాను. Talkback, use Wi-Fi only download voice data using only Wi-Fi. This conserves data usage off switch. నేను ఇప్పుడు వైఫై ఓన్లీ ఆప్షన్ను ఆఫ్ చేశాను, అంటే ఇది వాయిస్ డేటాను డౌన్లోడ్ చేయడానికి మొబైల్ డేటాను ఉపయోగిస్తుంది. Talkback, on. నేను ఇప్పుడు వైఫై ఓన్లీ ఆప్షన్ను ఆన్ చేశాను. ప్రస్తుతం వైఫై ద్వారా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మీరు వాయిస్ డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకు ఇది అవసరం లేదు, కాబట్టి నేను ఇప్పుడు దాన్ని ఆఫ్ చేయబోతున్నాను. Talkback, off. మీరు మీ మొబైల్ డేటాను సేవ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ను ఆన్ చేయవచ్చు. ఇప్పుడు మునుపటి ఆప్షన్ వాయిస్ డేటాకు తిరిగి వెళ్దాం. ఎడమవైపుకు స్వైప్ చేద్దాం. Talkback, install voice data. Talkback, Google TTS voice data navigator button. ఇప్పుడు అది మళ్ళీ స్క్రీన్ పైన నావిగేట్ అప్ బటన్ను చూపుతుంది. ఇది ఇప్పుడు మొదటి నియంత్రణ. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, Google TTS voice data. ఇది గూగుల్ TTS వాయిస్ డేటాను ఓపెన్ చేసింది. ఇది స్క్రీన్ పేరు. మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, more options button. ఇది మోర్ ఆప్షన్ బటన్ను చూపుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన ఆప్షన్లు లేవు, కాబట్టి కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, Arabic and list. మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ వివిధ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కన్నడ అనే ఆప్షన్ను కనుగొనే వరకు మనం కుడివైపుకి స్వైప్ చేయాలి. మీరు ఇన్స్టాల్ చేయబడిన వాయిస్ డేటాను వినగలరు. ఇప్పుడు దానిపై రెండుసార్లు నొక్కి కన్నడ వాయిస్ని ఇన్స్టాల్ చేద్దాం. ప్రస్తుతం మీరు ఇంగ్లీష్ వాయిస్ని సరిగ్గా వినగలరు. కన్నడ వాయిస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. నేను దానిపై డబుల్ ట్యాప్ చేయబోతున్నాను. Talkback, Bengali, Bangladesh. బెంగాలీ, బంగ్లాదేశ్. మీరు రెండవ భాష బెంగాలీ అని వినవచ్చు. Talkback, Bengali, India. బెంగాలీ, ఇండియా ఉంది. Talkback, Cantonese, Hong Kong, Chinese, China. Chinese, Taiwan, Czech, Czech, Danish, Denmark, Dutch, Netherlands, English, Australia, English, India, English, Nigeria, English, United Kingdom, English, United, Estonian, Filipino, Filipino, Finnish, French, kept, French, German, Greek, Greek, Gujarat, Hindi, India. ఇక్కడ చాలా విభిన్న భాషలు ఉన్నాయి. మనం కన్నడను కనుగొనే వరకు కుడివైపుకు స్వైప్ చేస్తూనే ఉంటాము. మీరు ఇంగ్లీష్ ఇండియా, ఇంగ్లీష్ ఆస్ట్రేలియా మొదలైన ఆంగ్లంలో కూడా విభిన్న యాసలను కనుగొనవచ్చు. Talkback, Hungarian, Hungary. Indonesia. Indonesia, Italian, Japanese, Japanese, Kannada, India. Talkback, Kannada, India voices navigate up button. నేను కన్నడ ఇండియా వాయిస్ను ఎంచుకున్నాను మరియు నావిగేట్ అప్ ఆప్షన్ను ఎంచుకున్నాను. ఇప్పుడు కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, Kannada, India voices. ఇప్పుడు ఇది కన్నడ ఇండియా వాయిస్ల స్క్రీన్ పేరును చూపుతుంది. ఇక్కడ నుండి మీకు అవసరమైన వాయిస్లను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే స్వైప్ చేద్దాం. మనం కన్నడ ఇండియాను కనుగొన్నాము, కాబట్టి ఇప్పుడు కన్నడ ఆప్షన్పై రెండుసార్లు నొక్కండి. Talkback, download 15 megabytes. ఇప్పుడు అది 15 మెగాబైట్లను చూపుతుంది, అంటే కన్నడ వాయిస్ డేటా 15 మెగాబైట్ సైజు ఉంది. మీకు కావాలంటే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే స్వైప్ చేద్దాం. Talkback, download voice pack button. ఇది డౌన్లోడ్ వాయిస్ ప్యాక్ బటన్ను చూపుతుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్లు ఇవి. ఇప్పుడు మీకు కావాలంటే మీరు డౌన్లోడ్ వాయిస్ ప్యాక్ బటన్పై క్లిక్ చేసి కన్నడ వాయిస్లను ఎంచుకుని
ఆపై డౌన్లోడ్ చేసుకోవచ్చు. TalkBack Download Voice Back button. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మీరు దానిపై రెండుసార్లు నొక్కండి. TalkBack Navigate up, Cancel Voice Pack Download button. ఇది క్యాన్సల్ వాయిస్ ప్యాక్ డౌన్లోడ్ బటన్ను చూపుతుంది. ప్రస్తుతం స్వైప్ చేయవద్దు, డౌన్లోడ్ చేయనివ్వండి. రిమైండర్, నేను వైఫై ఓన్లీ ఆప్షన్ను ఆఫ్ చేశాను. అందువల్ల ఇది ఇప్పుడు డౌన్లోడ్ చేయడానికి మొబైల్ డేటాను ఉపయోగిస్తోంది. నేను ఎడమవైపుకి స్వైప్ చేస్తాను. TalkBack Downloading. ఇది డౌన్లోడ్ చేయడాన్ని చూపుతుంది, అంటే ఇది ఇప్పటికీ వాయిస్ డేటాను డౌన్లోడ్ చేస్తోంది. ఇది డౌన్లోడ్ పూర్తయ్యే వరకు వేచి చూద్దాం. ఇప్పుడు డౌన్లోడ్ చేయడం పూర్తయింది. TalkBack Kannada India Voices. ఇది కన్నడ ఇండియా వాయిస్ అని చెబుతుంది. ఇప్పుడే స్వైప్ చేద్దాం. TalkBack Size 15 megabytes. ఇది 15 మెగాబైట్ల సైజ్ అని చెబుతుంది. TalkBack Delete Voice Pack button. మీరు వినగలిగినట్లుగా ఇది వాయిస్ ప్యాక్ డిలీట్ బటన్ను చూపుతుంది, అంటే వాయిస్ డేటా ఇప్పటికే డౌన్లోడ్ చేయబడింది. చివరిసారి ఇది ఇన్స్టాల్ వాయిస్ ప్యాక్ బటన్ను చూపింది, ఎందుకంటే ఇది అప్పుడు ఇంకా ఇన్స్టాల్ కాలేదు, కానీ ఇప్పుడు అది డిలీట్ ఆప్షన్ను చూపుతుంది, అంటే వాయిస్ డేటా డౌన్లోడ్ చేయబడింది. మీకు వాయిస్ డేటా వద్దనుకుంటే మీరు దానిని డిలీట్ బటన్ ద్వారా తొలగించవచ్చు. కుడివైపుకి స్వైప్ చేద్దాం. TalkBack Voice 1 in list. ఇది వాయిస్ 1. ప్రస్తుతానికి 2 స్వరాలు ఉన్నాయి. ఇది వాయిస్ 1. కుడివైపుకి స్వైప్ చేద్దాం. TalkBack Non-ticked Radio button. మనం ఇంకా వాయిస్ 1ని ఎంచుకోలేదు, కాబట్టి టిక్ చేయలేదని చెప్పారు. దానిపై రెండుసార్లు నొక్కి దాన్ని ఎంచుకుందాం. TalkBack Ticked. ఇది వాయిస్ 1 కోసం ఇప్పుడే టిక్ చేయబడింది. TalkBack Navigate up button out of Voice 1 in list ticked radio button. ఇప్పుడు అది టిక్ చేసినట్లు చూపిస్తుంది. ఇప్పుడే స్వైప్ చేద్దాం. TalkBack Play Sample Text for Voice Try button. అందించిన శాంపుల్ టెక్స్ట్ను ప్లే చేయడం ద్వారా మనం దీన్ని ప్రయత్నించవచ్చు. నేను ఇప్పుడు ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. TalkBack Talking in Kannada. It says Kannada voice sample, female. ఇది కన్నడ స్త్రీ వాయిస్. కుడివైపుకి స్వైప్ చేద్దాం. TalkBack Navigator button up, Voice 1 in list. మీరు కుడివైపుకి స్వైప్ చేస్తూ ఉంటే మరియు మీరు ప్లే చేస్తే అది మొదటి నియంత్రణకు తిరిగి వెడుతుంది. TalkBack Ticked Radio button, Play Sample Text for Voice Side button. నేను ఇప్పటికే మీకు మొదటి స్వరాన్ని చూపించాను. కుడివైపుకి స్వైప్ చేద్దాం. TalkBack Voice 2. ఇది వాయిస్ 2. TalkBack Not Ticked Radio button. మనం ఈ ఆప్షన్ను ఎంచుకోలేదు. TalkBack Play Sample Text for Voice 2 button. నేను ఇంతకు ముందు వాయిస్ 1ని ఎంచుకున్నాను, అందుకే వాయిస్ 1 ప్రస్తుతం డిఫాల్ట్గా ఉంది. మీరు కన్నడ స్త్రీ స్వరంలో చదవాలనుకుంటే వాయిస్ 1ని ఎంచుకోవచ్చు. ఇప్పుడు వాయిస్ 2 నమూనాను వినండి. TalkBack Talking in Kannada. It says Kannada voice sample, male. వాయిస్ 2 అనేది పురుష వాయిస్ కోసం. మీరు ఈ 2 ఎంపికలలో ఏదైనా ఎంచుకోవచ్చు. మనం ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత అది టిక్ అయినట్లు చూపుతుంది. కాబట్టి మనం ఈ స్వరాల సహాయంతో ఏదైనా కన్నడ టెక్స్ట్ని చదవవచ్చు. డిఫాల్ట్గా ప్రస్తుతం ఫీమేల్ వాయిస్ని ఎంచుకున్నాను. TalkBack Navigate up button. ఇది చివరి కంట్రోల్. ప్రస్తుతం 2 వాయిస్లు మాత్రమే ఉన్నాయి. మీరు విభిన్న భాషల్లో వాయిస్లను ఇన్స్టాల్ చేయవచ్చు. కొన్ని భాషలలో 5 నుండి 6 స్వరాలు ఎంచుకోవడానికి ఉంటాయి. కన్నడ భాషలో కేవలం 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు ఇష్టపడే ఏదైనా వాయిస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే పద్ధతిలో ఈ ట్యుటోరియల్లో గూగుల్ టీటీఎస్ సెట్టింగ్లను ఎలా తెరవాలో
ఆపై వాయిస్ డేటాను ఎలా ఇన్స్టాల్ చేయాలో చర్చించాము. మనం కన్నడ భాషను ఉదాహరణగా తీసుకున్నాము. డౌన్లోడ్ చేయబడిన వాయిస్ డేటా నుండి డిఫాల్ట్ వాయిస్ని ఎలా సెట్ చేయాలో కూడా మనం నేర్చుకున్నాము. మీరు కన్నడ వాయిస్ని డౌన్లోడ్ చేసి కన్నడలో చదివే వాయిస్ని డిఫాల్ట్గా ఎలా సెట్ చేయాలో చూసాం. రాబోయే వీడియోలలో గూగుల్ టీఈఎస్ గురించి మరింత తెలుసుకుందాం. మీ అందరికీ ఈ ట్యుటోరియల్ నచ్చిందని ఆశిస్తున్నాను. తదుపరి ట్యుటోరియల్లో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు.